హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు అవర్ ధృతీస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి. ఈరోజు మీకు చూపించబోయే శారీస్ వచ్చేసరికి చక్కటి చందేరి పట్టు శారీస్ పటోలా డిజైన్ తోటి వచ్చాయి. సో దాంతోపాటు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి. చూసేద్దాం వీడియో. దానికన్నా ముందు ప్లీజ్ వీడియో చూస్తుంటారు కాబట్టి ఒక్క లైక్ చేసేసేయండి. వీడియో మొదలు పెట్టేద్దాం. సో ఈ శారీ చూడండి, చందేరి పట్టు అని చెప్పాను కదండి, చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే మంచి పటోలా వీవింగ్ డిజైన్ తోటి, పటోలా డిజైన్ వీవింగ్ కాదు ఇది యాక్చువల్లీ, మొత్తం అంతా శారీ అంతా పటోలా డిజైన్ తోటి అసలు భలే ఉందిలేండి. చక్కగా ఉంది, మంచి కంచి బార్డర్ తోటి ఎంత బాగుందో శారీ. ఫ్యాబ్రిక్ అయితే మంచి తేలిగ్గా ఉందండి. పట్టు ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో అలాగే ఉంది, ఎక్కడ ఇబ్బంది లేదు. అందుకే చందేరి సిల్క్ అని చెప్పాను, చందేరి పట్టు. సో జస్ట్ 1900లో ఉందండి బడ్జెట్ రేంజ్కి. ఫ్యాబ్రిక్ అసలు క్వాలిటీ చాలా అదిరిపోయింది, అసలు ఎంత బాగుందో. శారీ కలర్ కాంబినేషన్ అది కూడాను కలనేత టైప్లో వచ్చింది. కొంచెం అన్నీ కూడా అలాగే జస్ట్ కలనేత టైప్లో ఉన్నాయి. లిటిల్ బిట్ మీకు ఎగ్జాక్ట్ కలర్స్ కనిపిస్తున్నాయి కదా అండి. సో అట్లానే ఉన్నది. చక్కగా కంచి బార్డర్ తోటి పైన వైపేమో చిన్న బార్డర్ వస్తుంది, కింద వైపేమో కొంచెం పెద్ద బార్డర్. పటోలా డిజైన్ బాగా ట్రెండింగ్ అండి ఎప్పటికీ ఇవి ఇలాంటివి. సో ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అనమాట. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బార్డర్ అటాచ్ చేస్తుంది. జస్ట్ 1900లో ఉంది. ఫ్యాబ్రిక్ అయితే అసలు అద్దిరిపోయిందండి. మంచి సాఫ్ట్గా ఉంది, కూల్గా ఉంది. చెప్పాలంటే ప్యూర్ సిల్క్ ఉంటుంది చూడండి, ఎంత తేలిగ్గా సాఫ్ట్గా మెత్తగా ఉంటుందో అలా అనిపిస్తుంది నాకైతే పర్సనల్గా. సో బాగుంది. హైట్ కూడా మనకి 49 ఇంచెస్ హైట్ ఉంది. ట్రాన్స్పరెంట్ లేదు. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వచ్చేసిందండి డిజైన్, పటోలా డిజైన్. అసలు ఎంత బాగుందో. ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, చూసేద్దాం. సో ఇంకొక కలర్ చూడండి, సేమ్ చందేరి పట్టులోనే చందేరి సిల్క్. సో పటోలా డిజైన్ తోటి మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చాయండి, అన్నీ కూడాను చాలా బాగున్నాయి. సో పటోలా డిజైన్స్ అంటేనే మంచి క్రేజ్ అండి. ఇక్కత్, పోచంపల్లి డిజైన్స్ ఎప్పటికీ బాగా క్రేజ్గా తీసుకుంటారు ఇలాంటివి. మంచి బ్లూ కలర్ అనమాట, కొంచెం కలనేత టైప్ వచ్చింది లిటిల్ బిట్ అనమాట, నాకు అట్లా అనిపిస్తుంది. కలర్ కాంబినేషన్ అది ఎగ్జాక్ట్ ఉందా? సో కరెక్ట్ కలర్ వచ్చిందంటండి. పైన వైపేమో చిన్న బార్డర్ వస్తుంది, కంచి బార్డర్ టైపు. కింద వైపేమో కొంచెం పెద్ద బార్డర్ అనమాట. జస్ట్ 1900కి అసలు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి, అంత బాగుంది శారీ. ఫ్యాబ్రిక్ అయితే భలే తేలిగ్గా ఉంది, చక్కగా స్మూత్ అండ్ సాఫ్ట్ ఉంది. ఎక్కడ చిన్న శారీలా లేదు, 2500 ఎబోలా అనిపిస్తుంది అనమాట శారీ అయితే. సో ఇది పళ్ళు, పటోలా శారీ, చక్కటి బ్లౌజ్ అనమాట. ఎంత బాగున్నాయి కలర్ కాంబినేషన్స్, అవి కూడా బడ్జెట్ రేంజ్లో చాలా బాగున్నాయి శారీస్ అయితే. సో ఇంకో కలర్స్ ఉన్నాయి, చూసేద్దాం. సో ఇంకొక శారీ చూడండి, అందులోనే పటోలాలోనే మీకు ఇట్లా ఇలా చూస్తేనే అర్థమైపోతుందండి. ఈ ఫోల్డింగ్లోనే ఎంత తేలిగ్గా ఉంది, మెత్తగా ఉంది, ఎక్కడ నిలబడట్లా శారీ అయితే. బుషీగా మళ్ళీ లైట్ వెయిట్ ఉందండి, చాలా బాగుంది. ఫ్లెక్సిబుల్ ఫ్యాబ్రిక్ అనమాట. సో చక్కటి పటోలా డిజైన్ తోటి ఎంత బాగున్నాయో అసలు, భలే ఉన్నాయిలేండి. చిన్నపిల్లలకి లెహెంగాస్ కూడా చక్కగా ఒక శారీ తీసుకొని కుట్టించాము అంటే పెద్ద ఎక్కువ లెంగ్త్ పెట్టుకొని, ఫ్లోర్స్ ఎక్కువ పెట్టుకొని, కుర్చీలు ఎక్కువ పెట్టి కుట్టించామంటే అసలు చాలా బాగుంటుంది. చక్కగా ఉందండి శారీ అయితే. మంచి కంచి బోర్డర్ తోటి కలర్ కాంబినేషన్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయి. బాగుంది కలర్ అది. మంచి పటోలా వీవింగ్, ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో ఉంది. సో ఇది పళ్ళు, మొత్తం అంతా వీవింగ్ బార్డర్ అనమాట అంతా కూడాను. మీరు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు, ఎక్కడ ఇబ్బంది లేదు, వీవింగ్ బార్డర్. సో ఇది బ్లౌజ్, పింక్ కలర్ బ్లౌజ్. జస్ట్ 1900కి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి, అంత బాగున్నాయి శారీస్ అయితే. సో ఇది బ్లౌజ్. ఇంకొక కలర్ చూసేద్దాం. సో ఇంకొక శారీ చూడండి, సేమ్ పటోలాలోనే ఎంత బాగున్నాయి చూడండి. డిజైన్స్, కలర్, బార్డర్స్ మారాయి, సేమ్ ఫ్యాబ్రిక్స్ అనమాట అన్నీ కూడాను. చాలా బాగున్నాయండి అన్నీ కూడాను, ఒకటి మించి ఒకటి ఉన్నాయి డిజైన్స్, కలర్ కాంబినేషన్స్ అయితే. మీకు క్లియర్గా చూపిస్తాను నేను. ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా బాగుంది, చూసుకోవాల్సిన లేదు. 1900కి అసలు ఎంత బాగుందో, నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది. సో ఇది పైన వైపేమో చిన్న బార్డర్ వస్తుంది, కింద వైపేమో కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది, కంచి బార్డర్. ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉంది బార్డరు, అది చూసుకోండి. సో ఇది పటోలా డిజైన్ అనమాట ఇదంతా కూడాను. సో ఇది పళ్ళు, ఇది. సో బ్లౌజ్ అయితే ఇట్లా వస్తుంది అనమాట. దీనికి సెల్ఫ్ డిజైన్ వచ్చింది చూసారా బ్లౌజ్కి, చాలా బాగుంది. జస్ట్ 1900లో ఉందండి, అంత బాగున్నాయి శారీస్ అయితే. సో పటోలా శారీస్. సో ఇంకో వేరే కలర్ ఉంది, చూసేద్దాం. సో ఇంకొక శారీ చూడండి, సేమ్ పటోలాలోనే
ఒక్కొక్కటి ఒక్కొక్క కలరు డిజైన్స్ వేరున్నాయి, బార్డర్ కూడా చేంజ్ అయి ఉన్నాయి. మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించేటప్పుడు నాకు క్లియర్గా పంపించండి. అంటే ఈజీ, అంటే అన్నీ ఒకలాగే అనిపిస్తున్నాయి కదా దూరం నుంచి చూస్తే డిజైన్స్, అందుకని తెలిసిపోతుందిలేండి, అలా ఏం లేదు. సో ఇది ప్రతి కలరు ప్రతి డిజైన్ కూడా చాలా బాగుందండి. బార్డర్ అది కూడా అసలు ఎంత బాగుందో, మంచి నిండుగా ఉన్నాయి శారీస్ అయితే. 1900కి అయితే చెప్తున్నాను కదా అండి, కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఎక్కడ చీప్గా అయితే కనిపించట్లే శారీ. సో అది మంచి రిచ్గా కనిపిస్తున్నాయి, గ్రాండ్ శారీస్ అనమాట. సో ఇది పళ్ళు, కాంట్రాస్ట్గా బాగా ఇచ్చారు పళ్ళు. బ్లౌజ్ కూడా సేమ్ మనకి బార్డర్లో వచ్చిన కలరే. సో బ్లౌజ్ వస్తుంది, దీని కూడా సెల్ఫ్ డిజైన్ తోటి వచ్చింది. కలనేత టైప్ ఉన్నాయండి అన్నీ కూడాను. జస్ట్ 1900లో ఉంది. హైట్ కూడా చెప్పలేదు కదా మీకు, 48-49 ఇంచెస్ హైట్ వచ్చాయండి. మంచి హైట్ వచ్చాయి, తేలిగ్గా ఉన్నాయి, స్మూత్ అండ్ సాఫ్ట్గా. ఎలా అయినా రఫ్ అండ్ టఫ్గా వాడేయచ్చు ఫ్యాబ్రిక్స్. సో ఇంకొకటి ఉంది పటోలాలోనే, చూసేద్దాం. సో పటోలా శారీలోనే ఇంకొక కలర్ అనమాట. అసలు ఎంత బాగున్నాయో చూసారా, కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్స్. పటోలా శారీస్ భలే ఉన్నాయిలేండి. బెస్ట్ ఏంటంటే ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి, భలే తేలిగ్గా ఉంది ఫ్యాబ్రిక్, స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంది. నేను ఇలా ఓపెన్ చేస్తుంటేనే మీకు చూస్తేనే అర్థమవుతుంది ఎంత తేలిగ్గా ఉంది అనేది. సో ఇది శారీ అంతా మనకి పటోలా డిజైన్ అనమాట. మంచి మజంతా అండ్ బ్లూ కలర్ కాంబినేషన్, లైట్ కల్నేత షేడ్లో వస్తాయండి ఇవన్నీ కూడాను పటోలావి. సో ఇది మంచి కంజీవరం బార్డర్ వస్తుంది, చక్కగా పికాక్ డిజైన్ తోటి గోల్డ్ కలర్ వేవింగ్ బార్డర్ బాగుంది. సో ఇది పళ్ళు, బ్లూ కలర్ పళ్ళు వచ్చింది. చూసారా ఎంత అందంగా ఉన్నాయో శారీస్ అయితే. జస్ట్ 1900కి అసలు చాలా బాగున్నాయండి. ఇది బ్లౌజ్, మంచి సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చింది దీనికి. ఎక్కడ బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే ఎక్కడా లేదు అండి, అన్నీ మంచిగా పూజలకి వాటికి కట్టుకోవడానికి బాగున్నాయి. సో ఇంకొక కలర్స్ ఉన్నాయి, చూసేద్దాం వేరే. సో ఇంకొక సారీ చూడండి, ఇది వచ్చేసరికి మంచి బినీ క్రేప్ అనమాట. చాలా బాగుంది, బినీ సిల్క్ కలర్ కాంబినేషన్ చూసారా అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇవి ఎప్పటి నుంచో నేను చూపిస్తున్నాను, మంచి ట్రెండింగ్ శారీస్ అనమాట ఇవి. సో ఇప్పుడైతే ఇది ఒక కలరే ఉన్నది. సో మంచి లావెండర్ అండ్ డార్క్ ఏమంటారు స్నఫ్ కలర్ బార్డర్ తోటి వచ్చింది. బాగుందండి కలర్ కాంబినేషన్. అది కూడా మొత్తం వీవింగ్ బుట్టీస్ వస్తాయి, దగ్గర దగ్గర వీవింగ్ బుట్టీస్. పైన వైపేమో చిన్న బార్డర్ వస్తుంది, కింద వైపేమో కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది. చాలా బాగుంది. జస్ట్ 2300లో ఉంది ప్రైస్. సో ఇది పళ్ళు, బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది. ఆల్మోస్ట్ నాకు జామున్ కలర్ ఉంటుంది చూడండి, అలా అనిపిస్తుంది, నేరేడు పండు రంగు. సో ఇది బ్లౌజ్, బ్లౌజ్ కూడా వీవింగ్ బూటీస్ వస్తాయి. 2300 మాత్రమే. ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ చూసారా. సో వేరే డిజైన్స్నే చూసేద్దాం. ఫ్లవర్ వీవింగ్ అనమాట, చాలా బాగుంది. మంచి నేవీ బ్లూ కలర్, డార్క్ నేవీ బ్లూ, చక్కటి నేవీ బ్లూ కలర్. సో మొత్తం అంతా స్కేల్ అప్ అయిపోయి వస్తుంది. ఇది సెల్ఫ్ కలర్ పైపింగ్ వస్తుంది. సో ఇట్లా అనమాట, చాలా బాగుందండి శారీ అయితే. మంచి నిండుగా ఉంది, దగ్గర దగ్గరగా వచ్చే ఫ్లవర్స్ అంతా కూడాను. సో పళ్ళు ఇది ఇంకా రన్నింగ్ లాగే వచ్చేసింది. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్, మంచి డార్క్ గ్రీన్ కలర్ తోటి బ్లౌజ్ వచ్చింది. 3000 ప్రైస్లో ఉంది, దట్టు ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా. మంచి హైట్ కూడా బాగున్నాయండి, చక్కటి ముంగా సిల్క్ అనమాట. మంచి ఫ్లెక్సిబుల్గా ఉంది ఫ్యాబ్రిక్, చక్కగా లైట్ వెయిట్గా ఉంది. హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ వచ్చాయి. ఇంకా వేరే డిజైన్స్ ఉన్నాయి, చూసేద్దాం. స్కేలప్ వీడియో అసలు ఇది మంచి ఎక్స్క్లూజివ్ వీడియో, చాలా బాగుంది కదా అండి. సో ఇది కూడా వీవింగ్ బుట్టీస్ వచ్చాయి, ఇది ఇట్లా మళ్ళీ స్కేలప్ వచ్చి బాగుంది, భలే ఉందిలేండి శారీ అయితే కూడా. అన్ని కలర్స్ బాగున్నాయి. సో అందరి దగ్గర స్కేలప్స్ ఉండకపోవచ్చు కదండి, ప్రతి ఒక్కరు ఇలాంటి స్కేలప్ శారీ ఒకటి వార్డ్రోబ్లో యాడ్ చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు బాగా వస్తున్న శారీస్ కదా ఇవి. ఇది బ్లౌజ్. సో జస్ట్ 3000లో ఉంది, చక్కటి ముంగా సిల్క్. మొత్తం శారీ అంతా వస్తుందండి, మొత్తం వీవింగ్ బుట్టి అనమాట. సో అంతే, చాలా బాగున్నాయి, భలే తేలిగ్గా ఉందండి, మెత్తగా ఉన్నాయి, కూల్గా హాయిగా అనిపిస్తున్నాయి. సో వేరే వేరే ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, చూసేద్దాం. సో ఇది మంచి రెడ్ కలర్ కాంబినేషన్, చాలా బాగుంది చూసారా. దీనికి గ్రీన్ కలర్ పైపింగ్ వస్తుంది. సో ఇది రెండు వైపులా పైపింగ్ వస్తుందండి, మీకు ఇన్నర్గా కట్టుకున్నప్పుడు తెలుస్తుంది కదా ఆ పైపింగ్ అందం బాగుంటుంది. గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చి ఈ పైపింగ్ అది బాగా కనిపిస్తుంది. సో ఇది స్కేలప్ అయిపోయి వచ్చేసింది, పికాక్ డిజైన్. ఇది కూడా వీవింగ్ వచ్చేసింది, మొత్తం దగ్గర దగ్గరగా చిన్న చిన్ని బుట్టీస్ వీవింగ్.
సో పళ్ళు అంతా ఒకలాగే వచ్చింది, రన్నింగ్ పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి మనకి బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్. జస్ట్ 3000లో ఉంది. ముంగా సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. మంచి ఫ్లెక్సిబుల్ ఫ్యాబ్రిక్ని, అంటే అంతా బాడీ హగ్గింగ్ అది మెయింటెనెన్స్ అంతా బాగుంటుంది. సో ఇంకొక కలర్ ఉంది, చూసేద్దాం. చక్కగా శారీ అంతా దగ్గరగా మనకి ఫ్రెంచ్ నాట్ వర్క్ తోటి హ్యాండ్ ఎంబ్రాయిడరీ అనమాట. ఇదంతా కూడా బులియన్ స్టిచ్ అంటాం కదా, ప్లెయిన్ శారీ అండి. అక్కడక్కడ మనకి కనిపిస్తున్నాయి ఈ డిజైన్. చక్కగా సిల్వర్. సో ఇది స్కేల్ అప్ చేసి బార్డర్ వస్తుంది, మంచి లేస్ బార్డర్ అనమాట, రెండు వైపులా ఉంది. ఇది వర్క్ చూసారా, వర్క్ ఇవ్వచ్చు అండి, ఇంత మనకి వర్క్ చేయించుకున్నందుకే తీసుకుంటారు. సో ఇది పళ్ళు. ఈ హెవీ వర్కే తీసుకుంటారు అండి, మనకి 2000 అట్లా ఈజీగా. మొత్తం ఇది అంతా చేతితో కుట్టిన ఎంబ్రాయిడరీ అనమాట. మంచి జార్జెట్ శారీ, చక్కగా చాలా బాగుంది. మంచి పిస్తా గ్రీన్. సో బ్లౌజ్ కూడా మనకి చక్కగా హ్యాండ్స్కి ఎంబ్రాయిడరీ వచ్చేసింది. 2500, దట్ టు ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా. చక్కగా ఉందండి శారీ అయితే, లైట్ వెయిట్ ఉంది, ట్రాన్స్పరెంట్గా కూడా లేదు, బాగుంది. సో వేరే శారీ చూసేద్దాం. సో ఇంకొక శారీ చూడండి, డోలాలోనే. ఇది ఇంకా మంచి ఫ్యాబ్రిక్లా ఉంటుందండి, జార్జెట్ డోలా మిక్స్ అయితే ఎట్లా వస్తుందో అలా వస్తుంది. సో ఇది కూడా నేను అంతకు ముందు కూడా చూపించాను, బట్ మళ్ళీ రీస్టాక్ చేస్తూనే ఉంటున్నాను. ఇందులో కలర్ కాంబినేషన్స్ వేరు వచ్చాయి, డిజైన్స్ అయితే అవే అనమాట. సేమ్ బార్డర్ వస్తుంది, కలర్సే మారుతున్నాయి. లైట్ పీచ్ కలర్కి నావీ బ్లూ కలర్ బార్డర్ తోటి చక్కగా ఉన్నాయండి శారీస్ అయితే. మంచి డిజిటల్ ప్రింట్స్ అనమాట. జస్ట్ 1700లో ఉన్నాయి శారీస్ అయితే. సో ఇది పళ్ళు ఇట్లా వస్తుంది, కలర్ఫుల్ పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి నావీ బ్లూ బ్లౌజ్. బాగున్నాయి కదా అండి. హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ వచ్చాయి. రఫ్ అండ్ టఫ్ యూజెస్ అనమాట. డోలాస్ నేను ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను కదా, సో రెగ్యులర్గా నా దగ్గర తీసుకునే వాళ్ళందరికీ తెలుసు దాని క్వాలిటీ ఏంటి అనేది. చాలా బాగుంటుంది, మంచి ఫీడ్బ్యాక్ వచ్చిన ఫ్యాబ్రిక్ అనమాట. సో ఇంకా వేరే కలర్స్ ఉన్నాయి, చూసేద్దాం. సో సేమ్ ఫ్యాబ్రిక్లోనే వేరే కలర్ అనమాట. మంచి ఫ్రెష్ గ్రీన్, నియాన్ గ్రీన్ అంటామా దీన్ని. సో మంచి బ్రైట్ గ్రీన్ అండి, చాలా బాగుంది. మనకి వీడియోలో కొంచెం లైట్గా కనిపిస్తుందేమో, కొంచెం బ్రైట్గానే ఉంది నియాన్ గ్రీన్ కలర్ కాంబినేషన్. సో ఇందాక చూపించింది కూడా మంచి లెమన్ ఎల్లో, అది కూడా లైట్ షేడ్లో కనిపించింది అంటున్నారు. సో ఇది పింక్ కలర్ బార్డర్ తోటి బాగా వచ్చిందండి. మంచి డిజిటల్ ప్రింట్స్ చూసారా ఎంత బాగున్నాయో. జస్ట్ 1700లో ఉన్నాయి. సో ఇది పళ్ళు. బ్లౌజ్ కూడా సేమ్ ఇట్లాగే సెల్ఫ్ డిజైన్ తోటి బ్లౌజ్ వస్తుంది. 1700కి చాలా బాగున్నాయండి. హైట్ కూడా మనకి 49 ఇంచెస్ హైట్ వచ్చాయి. రఫ్ అండ్ టఫ్ యూజెస్ చెప్తున్నాను కదా, ఎలా అయినా మీరు తుక్కుగా వాడేయచ్చు, అంత బాగున్నాయి. సో అంతే, అయిపోయాయి. సో ఈ సారీ చూడండి, ఇది వచ్చేసరికి మంచి లెమన్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్. చక్కటి డూలా జార్జెట్ అనమాట. చాలా బాగున్నాయండి, అసలు మంచి రఫ్ అండ్ టఫ్ యూజెస్ అనమాట. ఫ్యాబ్రిక్ అయితే చక్కగా ఉంది. బార్డర్ కూడా చూసారు, మంచి డీసెంట్గా ఉండే బార్డర్, ఎక్కడ మనకి హడావిడి లేకుండా జిగేల్ మన అనిపించకుండా నీట్గా అనిపిస్తుంది బార్డర్ కూడాను. సో ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లాగా సెల్ఫ్ డిజైన్ తోటి బార్డర్లో ఉన్న కలరే వచ్చింది అనమాట. జస్ట్ 1700లో ఉన్నాయి. 1700కి ఎంత బాగున్నాయి ఆ శారీస్ అయితే చక్కగా. ఇప్పుడు ఇంకా క్లైమేట్ కూడా మారుతుంది కాబట్టి రఫ్ అండ్ టఫ్గా వాడేయచ్చండి. ఇలాంటి సీజన్లో, రైనీ సీజన్లో మనకి ఈ ఫ్యాబ్రిక్ అయితే ఈజీగా ఆరిపోతుంది కూడా, ఎలాంటి మెయింటెనెన్స్ అవసరం లేదు. వర్కింగ్ ఉమెన్ వాళ్ళకి చాలా బాగుంటాయి. సో ఇదండి ఇవాళ కలెక్షన్స్. మీకు నచ్చాయి అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తెలిసిన ప్రొసెసరే, డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి ఏదైతే సారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి. ఏమైనా క్వరీస్ ఉన్నా సరే నాతో మాట్లాడచ్చు. ఎక్స్చేంజ్ రిటర్న్ అనే పాలసీ ఉండదు. ఓపెనింగ్ వీడియో కంపల్సరీ. ఏమైనా డ్యామేజెస్ ఉంటే రీప్లేస్ చేసుకోవడం కోసం ఓపెనింగ్ వీడియో కంపల్సరీ అని చెప్తుంటాము. సో అందుకని సేఫ్ సైడ్ తీసుకొని పెట్టుకోండి అంతే. సో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.